దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఆలయంలో ఉన్న బిడ్డలు ఆలయంలో బిడ్డల్ని దీవిస్తూ దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుని చిత్తం ఎరిగి సిద్ధపడదాం. ఏం చెప్పారు? దేవుని చిత్తం ఎరిగి సిద్ధపడదాం. దానికి ముందుగా దేవుని ఆరాధించుకుందాము. దేవుడు దీవించులాగా. చిత్తం
కలుగును గాక. లూకా సువార్త 12వ అధ్యాయము 47 నుంచి చదువుకుందాము. అందరూ తీయండి. నాలో ఉన్న బిడ్డలు, ఆన్లైన్లో ఉన్నవారు దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చడానికి సిద్ధపడదాం. దేవుడు పని అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఇంట్లో పనులు చేసుకోవాలని ఎంతగా ఆశపడతామో, దేవుని రాజ్యాన్ని కట్టడానికి కూడా, దేవుని ఇల్లు కూడా కట్టడానికి అందరూ కూడా సిద్ధపడదాం. తండ్రి చిత్తం అది. కాబట్టి మన యజమానుడు దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో, తన యజమాని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక. దేవుని చిత్తం ఏదో మనకు తెలుసు. చాలాసార్లు మనం పాటలు పాడుకుంటున్నాము, వాక్యం చెప్పుకుంటున్నాము. తండ్రి చిత్తం నెరవేర్చకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళము అని కూడా మత్తయి 7వ అధ్యాయం 21వ వచనంలో, అక్రమం చేవాళ్ళను పొండి అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు తన యజమాని చిత్తమెరిగి సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయట. అంటే ఆర్థికంగా, శారీరకంగా, పిల్లల విషయంలో, మరి భర్త భార్య విషయంలో సమాధానం లేకుండా అటువంటి దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, నా నీతిని రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు ఆయన. అప్పుడు మీకు పరలోకతను తెలుసు మీకు ఏది కావాలో అంటుంటే, దుష్టుడు ఏంటంటే టైం పాస్ చేయిస్తున్నాడు. ఏదో చచ్చికెళ్ళాంలే, పాటలు పాడేసాంలే, వాక్యం వినేసి వచ్చేసాంలే కాదు. ఆ పాట ద్వారా దేవుడు ఏమి బోధించాడు, ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు అని మనుషులు చూడకుండా, సేవకులను చూడకుండా, సేవకుల్లో దేవుడిని నాతో మాట్లాడాడు, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే, నేను సిద్ధపడకపోతే ఈ అంచె దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్తుంటే, నేను ఆత్మను పొందుకోకుండా టైం పాస్ చేస్తున్నాను, ఏదో దేవుడి పనే చేసేస్తున్నాను కదా అని ఆ కలలాగే మిగిలిపోతారు. దేవుని రాజ్యం వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన మరి పరిచర్య అనేది దేవుడు చిత్తము ఏంటంటే అనేకమైన బిడ్డలు దేవుని రాజ్యానికి నడిపించడం. వినడం కాదు, నడిపించాలా. విన్నది తెలుసు కూడా. ఇక్కడ లూకా గారు చెప్తున్నారు ఏంటంటే, తన యజమాని చిత్తం ఎరిగి ఉండి, ఆయన చిత్తం ఏంటని తెలుసుండి కూడా నాకు దెయ్యాలు పడతాయి, దేవుని అభిషేకం పొందుకోలేదు, ఇంకా నాకు కోరికలు ఉన్నాయి, ఇంకా సెల్ ఫోన్లో అన్నీ కూడా నేను చూడాలి, ఏంటంటే పాపం జరుగుతుందో నేను అనుభవించాలి, అవి చూడాలి, అనుభవించాలి. చూస్తూ అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అయిపోతారు. నీ కన్ను తేటగా ఉంటే నీ శరీరం అంతా వెలుగుమయమై ఉంటుంది అన్నారు దేవుడు. అందుకనే దావీదు భక్తుడు ప్రాక్టికల్ గా ఆ పాపంలో పడిపోయి మరి రాశాడు. మరి ఒక స్త్రీని మోహపు చూస్తే వ్యభిచారం చేసినట్టని దేవుడు చెప్తున్నాడు. దేవుడు లెక్కలు వేరేగా ఉన్నాయి, అవన్నీ తెలుసుండి కూడా మరి ఆ రోజు దొంగ ఎలాగైతే వెళ్ళిపోయాడో అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, కానీ అలా కుదరదు. అన్ని చిత్తం అది కాదు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఉన్నది. దేవుడు బిడ్డలు ఎలా ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఆశపడి ఉన్నాడు. మన పిల్లలు ఎలా మనం ఎలాగైతే ఆశపడి ఉంటామో, నేను పెద్ద చక్కటి డాక్టర్ అవ్వాలరా, ఇంజనీర్ అవ్వాలరా, మంచి పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలరా, లేకపోతే సేవకుడు అవ్వాలరా, నేను సమర్పించుకున్నాను రా, నువ్వేంట్రా ఇలా బ్రష్లా తిరుగుతున్నావు, పాపంలో శాపంలో ఉన్నావు, ఎందుకు దేవుని మాట వినవు, తల్లిదండ్రుల మాట వినవు అని ఎందుకు మనం బాధపడతామంటే, ఇవే మనం ఫస్ట్ కరెక్ట్గా తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంటే, సేవకులు కరెక్ట్గా ఉంటే ఉండడమే కాకుండా చేసి చూపించమంటాడు. దేవుడు 3.5 సంవత్సరాలు వచ్చి చేసి చూపించాడు. తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చి చేసి చూపించాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు తొలగించడం అని ఏడ్చాడు ఆయన. అది ఎందుకు ఏడ్చాడంటే
ఆయన కూడా మనిషిలాగా వచ్చాడు. తన మహిమనంతా విడిచిపెట్టి మనిషిలాగా మానవుడుగా వచ్చాడు. దేవుడు కుమారుడు కదా, ఆయన చేసేస్తున్నాడు, మనం చేయలేమని సాతాను కూడా బోధిస్తూ ఉంటాడు నీకు అస్తమాటికి. కానీ ఆయన మనిషిలాగే వచ్చి ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మతం కులం అనేది మనుషులు పెట్టుకున్నారు. అది మనుషులు పెట్టుకున్నారు. ప్రతిదీ మనుషులు పెట్టుకున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులన్నీ కూడా ఆచరించడం అనేది మనుషులు పెట్టుకున్నారు. కానీ దేవుడు ఏం చదివినాడు? ఆయన చిత్తం ఎరిగి ఉండి కూడా అతని చిత్తము చెప్పిన జరిగింపగా ఉండి దాసునికి, అంటే దేవుడి పరిచారకునికి ఒక్కరికి ఒక్కొక్క పరిచయం అప్పచెప్తాడు. పాటలు పాడే వాళ్ళకు, మ్యూజిషియన్స్ ఒకరు, మరి చైర్ చేసే వాళ్ళకు, చర్చిని క్లీన్ చేసిన వాళ్ళకు, మరి వాక్యం చెప్పిన వాళ్ళకు, మరి స్వస్థత కార్యాలు సువార్త చేసే వాళ్ళకు, ప్రార్థన చేసే వాళ్ళకు, హెచ్చరిక చేసే వాళ్ళకు, ఇలాగా పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. కానీ ఆత్మ ఒక్కటే అని కృపావరాలు దగ్గర దేవుడు చెప్తున్నారు. కృపావరాలు ఇస్తున్న దగ్గర అవన్నీ చేయాలంటే ఫస్ట్ దేవుని ఆత్మను పొందుకోవాలి. రోమా 8:9 అంటున్నాడు, దేవుని ఆత్మ లేకపోతే వాడు నా వాడు కాదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వింటారు, యాక్టింగ్ చేస్తారు, అంతేగాని ఆ క్రియలు చేయరు. వాళ్ళకి ఇష్టపడదు, వాళ్ళకి చేత కాదు. ఎందుకంటే దేవుని అభిషేకం లేక. అందుకే మీరు యెరూషలేము వెళ్ళక మరి మేడగదిలో మీరు పరిశుద్ధాలను పొందుకోమని చెప్పారు. అవన్నీ మనం క్లియర్గా చెప్పుకున్నాం. మళ్ళీ డిస్క్రిప్షన్ మళ్ళీ చూడండి. ఎందుకంటే రోమా 8:9 ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని అన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు వింటారు కానీ చేయరు. అలాంటి శాస్త్రుల పరిశీలనలో ఉన్న ఆత్మ ఇప్పుడు వాళ్ళ చనిపోయిన ఆయాత్మలే ఎవరైతే దేవునాత్మ లేకుండా ఉన్నారో ఆయన వేసిన బాటగా సిలువేసేటట్టుగా ఉన్నారు. ఆయన మాట వినకుండా ఆయన గాయాలు రేపేవారుగా ఉంటున్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా లేరు. అందుకనే అనేకమైన దెబ్బలు తగులుతాయి అని చెప్తున్నారు. అనేకమైన దెబ్బలు తగులుతాయి కదా. ఆ దెబ్బలే ఇంట్లోని బయట ఏది కూడా శాంతి సమాధానం లేకుండా ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బాధలు, ఇబ్బందులు అంటే అవే. ఆఖరికి ఈ హలోపల్ల సుఖం ఎలాగా ఉండదో పరలోకం కూడా వెళ్ళదు. దేవునాత్మను పొందుకున్న వాళ్ళు ఏ శ్రమలు వచ్చినా తట్టుకుంటారు. ఏ దుష్టుడు పక్కనే ఉంటే వాడి శ్రమలన్నీ తట్టుకొని వాళ్ళు సైలెంట్ అయిపోతారు. దేవుడు ఎలాగైతే ఓర్చుకున్నాడో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మన పాపములన్నీ ఎలా భరించడో అలాగే వాళ్ళు కూడా మనం భరిస్తూ ఉంటాం. భరించి ప్రేమించుతూ వాళ్ళని అంతం వరకు కూడా మనం సహించుకొని జీవకిరీటం పొందుకుంటాం. ప్రకటన 2:10 ప్రకారం. కాబట్టి అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడిలో వాని వద్ద ఎక్కువగా తీయజూతురు. ఎవరికి ఎక్కువైతే దేవుడు ఎవరైతే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే కలుగుతాయట. తెలియక చేశారనుకో, ఇప్పుడు తెలిసి చేసిన వాళ్ళకి ఎక్కువ దెబ్బలు, తెలియకుండా చేశారనుకో వాళ్ళకి కొద్ది దెబ్బలే తగులుతాయట. ఇప్పుడు అంత వాక్యం వివరించి చెప్తున్నప్పుడు మరి ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు వింటున్నారు. అదేదో విచిత్రంగా వినడం కాదు, విమర్శించుకోవడానికి కాదు, అది ఆశీర్వదించబడడానికి. దేవుడి విషయాలు ఒక ఆపరేషన్ లాగా, ఒక ఇంజెక్షన్ లాగా నొప్పి కలుగుతుంది. కానీ దాని వెనకాల చాలా ఆరోగ్యము, ఆశీర్వాదము, దేవుని రాజ్యము ఉంది. ఆ డాక్టర్ సేవల్లో ఉండి మాట్లాడతాడు, అలా బాగు చేస్తాడు. దేవుని వల్ల ఆరోగ్యం వస్తుంది. ఆయన మీద గురి పెట్టుకొని ఉంటే నీ శరీరం సురక్షితంగా నివసిస్తాదని కీర్తన 16:8 ఉంది. ఆయన కుడి పార్శ్వంలో ఉన్నాడు కనుక నేను కదల్చబడను అనుంది. పాపంలో శాపంలో వాళ్ళు మునిగిపోయి అస్తమానికి వెళ్ళిపోయి పరిశుద్ధంగా ఉండడానికి వాళ్ళు ఎంత శ్రమైన పరిశుద్ధంగా ఉండడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. దుష్టుడు ఆలోచన చెప్పి నడవకుండా, ఆ పాపుల మార్గంలో నడవకుండా ఉంటారు. అందుకే దేవా నన్ను నడిపించగా అని దేవుని అనుక్షణం అడగాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అపవిత్రంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయినట్టు కూడా నీకు తెలియదు. అలా బ్రహ్మోత్స ఆత్మలాగా దేవుడు లోకములో మునిగి తేలుతూ ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి కొద్ది దెబ్బలే తగులుతాయట తెలియకపోతే. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడనో వాని వద్ద ఎక్కువగా తీయజూతురు. ఎవరికి దేవుడు
ఏదైనా సరే ఎక్కువ ఉన్నదనుకోండి ఆ దగ్గర తీసుకోవడానికి ఆశపడతారు కదా. అలాగే మనం ఎక్కువగా కొరతలేని ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు మన ద్వారా అనేక మందిని రక్షించడానికి దేవుడు సహాయం చేస్తారు. మనుషుడు ఎవరికి ఎక్కువగా అప్పగిందరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఎవరికి ఎక్కువగా అప్పగిస్తారో ప్రతిదీ కూడా అన్ని కూడా ఒకరికి ఇచ్చారనుకోండి అక్కడ నుండే తీసుకోవాలని ఆశపడతారు. వారి యొద్ద ఎక్కువగా అడుగుతారు, మీకు ఇచ్చాము కదా మాకు ఇవ్వండి అనేసి. అమ్మ పలానా దగ్గర ఉన్నాయి తీసుకోండి, పలానా ఆమె దగ్గర ఉన్నాయి తీసుకోండి, ఇదిగో ఇవి నేను తెచ్చాను అని అంటే అక్కడ నుండే తీసుకుంటారు. అలాగా మనం ఇచ్చేవారిగా ఉండాలి. అలాగ అనేక మందికి ఆశీర్వాదకరంగా అలా ఉండాలి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేనే భూమి మీద అగ్నిమై వచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవాలని ఎంతో కోరుచున్నది. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అంటున్నాడు ఆయన. బాప్తిస్మం దేవుడు మనిషిగా వచ్చాడు కాబట్టి పొందవలసిన బాప్తిస్మం ఉంది. మనం కూడా పొందవలసిన బాప్తిస్మం ఉంది, అగ్ని బాప్తిస్మం. వాక్యము బాగా వచ్చినప్పుడు దేవునితో ఆయన ఎలాగ చెమట రక్త బిందువులాగా అయినలాగా ప్రార్థన చేశాడు. ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేసి మరి సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు యెషయా గారు ప్రవచించిన యెషయా గ్రంథము 61వ అధ్యాయం, మళ్ళీ లూకా 4వ అధ్యాయము 17వ వచనంలో పేదలకు సువార్తను ప్రకటించడానికి అభిషేకించాను, చెరలో ఉన్న వాళ్ళని బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి నేను అభిషేకించాను అని చెప్తున్నారు. కాబట్టి కాబట్టి ఏమని చెప్తున్నారు? తండ్రి చిత్తం ఎరిగి మనం సిద్ధపడాలి. ఎలా అంటే యోహాను 14వ అధ్యాయము 1 నుంచి చదివితే, మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. మనం దేవుని యందు విశ్వాసిస్తున్నాం. మనకి కలవరం అనేది ఎందుకు? దేవుని పిల్లలు మాట వినరు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చరు, తండ్రి చిత్తం ఎరిగి కూడా ఆశీర్వాదాలు పొందుకొని కూడా శరీరానుసారంగానే నడుస్తున్నారు. ఆత్మ సంబంధంగా ఉండి ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థనలు వెళ్తాయి, లేకపోతే ఆ ప్రార్థన పాపం అయిపోతుందని మనం నిన్న 109వ కీర్తన 6వ వచనంలో ఉంది. మరి ఇంకొక దగ్గర కూడా చెప్పడం జరిగింది నిన్న. ఆ ప్రార్థన ఏంటవుతుంది అది యోహాను 9:31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల ఆయన మనవి ఆలకించును. ఆయన చిత్తం చొప్పున ఎవరైతే జరిగిస్తారో వాళ్ళ ప్రార్థన వింటాడు ఆయన. కానీ పాపం చేస్తూ దేవా సన్నిధి కోసము దేవుడు సహాయం చేయాలి అది వినడు ఆయన. సేవకుల కోసం ప్రార్థన చేసిన వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ తండ్రి చిత్తం ఏదో తెలుసుకోకుండా ప్రార్థనలు ఆయన వినడు. కాబట్టి తండ్రి చిత్తం ఎరిగి కూడా అలాగా చేసిన వారికి అనేకమైన దెబ్బలు కలుగుతాయట. ఒకరికి తెలియకపోతే కొద్ది దెబ్బలే తగులుతాయంట. అది ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా తగులుతాయి. కాబట్టి ఆ శ్రమ రాకుండా మనం మన హృదయాలని కలవరపడనీయకుడి అని చెప్తున్నాడు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కలవరం వస్తుంది కదా, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, ఒక భయం వస్తుంది. కానీ ఆ కలవరం అనేది పోవద్దు. అలా కలవరం పడకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కావు అంటున్నారు. నా తండ్రి ఇంట దేవుడు మన కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన. ఆయన సిద్ధపడి ఉన్నాడు, కానీ మనం సిద్ధంగా ఉన్నామా అనే విషయాన్ని నేను నేర్చుకున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, యేసే ఏమంటున్నాడంటే, తన ప్రాణం పెట్టేసి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేసి తండ్రి కుడిపార్శ్వాన కూర్చుండి ఆయన మన కోసం అనేకమైన ఇళ్ళు, మన కోసం మనం చేసిన మంచి కార్యాలను బట్టి వారికి ఇక్కడ ఎలాగైతే డబ్బులు బట్టి వాళ్ళకి పాకలు, బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు అలా ఎలాగైతే ఉన్నాయో అలాగే మన తండ్రి చిత్తాలు ఎవరైతే కరెక్ట్గా నెరవేరుస్తారో వాళ్ళకు కూడా ఇల్లు అక్కడ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క కుమారుడు యేసయ్య చెప్తున్నారు, నా తండ్రి ఇంటి అనేక నివాసముల కలవు లేని ఎడల మీతో చెప్పుదని మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను.
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అని సిద్ధపడమంటున్నాడు. మళ్ళీ వస్తున్నాడు ఆయన. ఫస్ట్ మొదటి రావడంలో ఆయన స్థలం సిద్ధపరచడానికి తండ్రి చిత్తాలను నెరవేర్చి వెళ్ళాడు. మరి రెండవ రావడంలో ఆయన మళ్ళీ వస్తున్నాడట. స్థలము సిద్ధపరిచి ఆయన ఏం చేస్తాడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకొని పోతాను అంటున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నావా దేవుని బిడ్డ? ఆయన చిత్త మేరకు కూడా సిద్ధపడకపోతే దేవుని రాజ్యం ఉండదు. అనేకమైన దెబ్బలు ఇక్కడ ఎందుకు తగ్గుతున్నాయి? ఆర్థికంగా నువ్వు బాధపడుతున్నావు, పిల్లల మాట వినక బాధపడుతున్నావు, భర్త తాగుతున్నాడని, ఖైనీ వేస్తున్నాడని, తంబాకు వేస్తున్నాడని బాధపడుతున్నావు. కానీ ఏ పని చేయకుండా కాలు మీద కాలు వేసుకొని తిరిగి పడుకుంటున్నాడు. స్నానం కూడా చేయట్లేదు, పళ్ళు కూడా సాగుడు, సరిగ్గా టైంకి అన్నం తినడు, బాధ్యత లేకుండా ఉంటున్నాడు అని బాధపడుతున్నావా? ఆలోచించు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే అనేకమైన దెబ్బలు తగ్గుతాయి. అలాగా కాబట్టి నేను వెళ్ళి మీకు స్థలం పరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగా మరల వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని వెళతాను అంటున్నాడు. నేను వెళ్ళుచున్న స్థలంలో మార్గము మీకు తెలియదని చెప్పాను. నేను ఎక్కడికి వెళ్తామో మీకు తెలుసు. కాబట్టి దేవుడు మన కోసం, ఆయన పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడని కూడా వాక్యం ఉంది. కాబట్టి ప్రకటన 22వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో చూస్తే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొన్న వారిని రానిమ్ము, చేయించు వారిని జీవజలము ఉచితముగా పుచ్చుకొననిమ్ము అంటున్నారు. ఎందుకంటే రమ్మని పిలుస్తున్నాడు ఆయన. పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు. పెళ్లి కుమార్తెని ఆత్మయు పెండి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. కాబట్టి ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వాడికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వానికి కలుగచేతును. ఎవడైనా ప్రవచన గ్రంథముందున్న వాక్యములో ఏదైనా తీసివేసినడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షముల్లోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేస్తాడంట. అందుకనే దేవుడు తండ్రి చిత్తం ఏంటి అనేది తెలియపరిచేది వాక్యం. ఆ వాక్యము ఎలాగుందో అలాగే చెప్పాలి, అలా మనం నడవాలి, అలా నడిచి చూపించాలి. అలా యేసయ్య నడిచి చూపించాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని ఆ విధంగా మనము నెరవేర్చాలి. అలాగే యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు చూద్దాం. యోహాను సువార్తలో ద్రాక్షారసం అయిపోయినప్పుడట మరి యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు. అలాగా మన సమయము రాకపోయినా సరే మనము మరి ఆయన ఏ విధంగా అయితే మరి తల్లి చెప్పిన వెంటనే మరి పరిచారకుల సమయం రాకపోయినా ఆయన తల్లి పరిచారకులు చూసి ఆయనతో మీరు చెప్పింది చెయ్యండి అని అంటే వెంటనే తండ్రినే దేవుడు విన్నాడు. అది నీటిని ద్రాక్షారసంగా చేశాడు ఆ పెళ్లిలో. అలాగే మనకి సమయం రాలేదు, నాకు ఇంకా చేయలేదు అని అనుకున్నా సరే నువ్వు ముందడిగి వేసామనుకో, వేసి ఎలాగైతే తల్లి మాట విని ముందడిగి వేసాడు ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి అక్కడ ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి కుమారుడు ఆ ద్రాక్షారసాన్ని నీటిని ద్రాక్షారసంగా చేస్తాడని ఆశపడి తల్లి అడిగినప్పుడు ఎలాగేసే చేశాడో అలాగే తండ్రిని దేవుడు కూడా మన సమయం రాకపోయినా మనకి ఏది పని చేయడం రాకపోయినా పరిచయం రాకపోయినా అది చూస్తున్న దేవుడు ఆ కార్యం జరిగించడానికి ఇష్టపడతాడు. అలా ఇష్టపడాలి అని మనము అది తండ్రి చిత్తం ఏంటంటే తన పిల్లలు అలాగా పని చేస్తున్నప్పుడు ఇష్టపడతాడు. కుమారుడిని ఎలాగైతే ఇష్టపడి చేయించాడో అలాగా ఇష్టపడతాడంట. మరి దేవుడి రాజ్యానికి మనం వెళ్ళాలంటే ప్రభు సహకారి ఉన్నాడని మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. మార్కు 16వ అధ్యాయంలో 16-20లో అక్కడ 15వ వచనం నుండి చూస్తే మార్కు సువార్త
మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుండి చదువుదాం. మరియు మీరు సర్వలోకము వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నాకు రాదు అని అనకూడదు, నాకు భయము అని అనకూడదు. ఇప్పుడు ద్రాక్షారసం విషయంలో ఏ తండ్రి ఎలాగైతే యేసయ్యకి సహాయం చేశాడో అలాగే సహాయం చేస్తాడు. దేవుని అభిషేకం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పొందుకొని దేవుని సహాయం అడగాలి. అప్పుడు దేవుడే సహాయం చేస్తాడు. ఆ సహాయం ఏంటో ఇక్కడ మనం చూస్తాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడను. మరి దేవుడిని నమ్మినప్పుడు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నాక అపోస్తలులు 2:38 ఉంటుంది, పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారట. అది దూరస్తులకి సమీపస్తులకి అందరికీ కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుందని ఉంటుంది ఆ కింద వచనంలో. అయితే నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు కనబడను. నమ్మిన వారిని ఈ అవి ఏంటంటే నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు అని ఉంది అక్కడ. కాబట్టి పాములను ఎత్తు పట్టుకుంటారు, మరణకరమైన తాగినా సరే అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులించేవాడు వారు స్వస్థత పొందుతారు. మరి ఈనాడున ప్రభు యేసు వారితో మాట్లాడి తర్వాత పరలోకంలో చేర్చుకొనబడి దేవుడు కృపాశనందు ఆసనుడై ఉన్నాడంట. తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు, విషయాలన్నీ చెప్పాడు. మరి మరణకరమైనది ఏది తాగినా సరే అదే వారికి హాని చేయదు అని చెప్తున్నాడు. కాబట్టి సువార్తకు వెళ్తున్నప్పుడు ఎవరైనా మనల్ని శోధించినప్పుడు, మనల్ని ఇష్టపడలేనప్పుడు ప్రతి విషయాలు కూడా దేవుడు ఇలా సహాయం చేస్తాడంట. వాళ్ళు బయలుదేరి వాక్యం అంతటా అప్పుడు ప్రకటించారంట. బయలుదేరి వాక్యం అంతటా ప్రకటిస్తే దేవుడు ఎలా సహకారి ఉన్నాడు. ప్రభు వారికి సహకారి అయి ఉండి ఆయన సహకారం చేశాడు. ఆనాడు యేసయ్యకి ఎలా సహకారం చేశాడు, అమ్మ నా టైం ఇంకా రాలేదు అని వాళ్ళ అమ్మతో చెప్తుంటే మరి ఏమతో తండ్రి చేశాడు, సహకారిగా ఉండి చేశాడు అక్కడ. అలాగే మనకు కూడా ప్రభు వారికి సహకారుడే ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వల్ల వాక్యమును స్థిరపరుస్తూ ఉంటాడంట. వాక్యం ఇదిగో వాక్యంలో ఉంది కదా, నువ్వు విన్నావు కదా, నీ ద్వారా ఇదిగో నేను చేయిస్తున్నా అని నీ చేతితో చేయిస్తాడు. ఎంత గొప్ప విషయం అది. తండ్రి చిత్తము నా వల్ల అవ్వదు అని కూర్చుని మాట వేసుకొని కూర్చుంటే, ఏడ్చుకొని కూర్చుంటే, కలవరం పడితే ఆయన నీకోసం ఇల్లు సిద్ధపరిచుంచాడు. నేను స్థలంలో మీరు ఉండలాగా అంటాడు. అంటే రారాజు పిల్లల్లాగా రా కుమార్తెలాగా రా కుమారులాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ మనం కలవరం పడడానికి కాదు, ఎవరో వెళ్ళలేదు, ఎవరో చేయలేదు అని మనం బాధపడడానికి లేదు ఇక్కడ. కాబట్టి పెంతెకోస్తు దినాన్న అపోస్తలులు 2వ అధ్యాయం 1 నుండి 28 వచనాలు ఉంది. పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడున్నారట. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వాళ్ళు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండిపోయిందంట. ప్రార్థన వాళ్ళకు ఉండాలి. 10 రోజులు ఉపవాసం ఉన్నారు. 500 మందిని పిలిస్తే 120 మంది వచ్చారు. అలాగే ఎంతమంది వస్తున్నారు, ఊరంతా ఉంది, ఎంతమంది వస్తున్నారు చర్చికి బాధపడకూడదు. 500 మందిని వేసి పిలిస్తే 120 మంది స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు మరి అందరూ కూడా వచ్చారు. అయితే మరియు అగ్ని జ్వాలలు బట్టి నాలుగులు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాడిందంట. ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాల వంటి ఆత్మ, అగ్ని వంటి నాలుగులతో కూడిన ఆత్మ దిగిందట. ఆమె దిగినప్పుడు దేవుడు ఇక్కడ సహకారి ఉండి అద్భుత కార్యాలు చేస్తాడు. నేనే చేయడు, పరిశుభ్రంగా పొందుకోకుండా చేయడు. చీకట్లు పట్టుకుంటాయి, ఎలా మాట్లాడాలో తెలియదు, అందరూ పట్టుకుని తాగుతారు. పందుల మధ్య ముచ్చాలయ్యద్దు అని అంటే అది తొక్కి చీల్చేస్తే నువ్వు అక్కడే వాక్యం చెప్తావు. వాక్యం అనే ముచ్చాలు అక్కడే చదువుతావు. పాముల వల్ల వివేకంగా ఉండండి, పావురాల వల్ల నిష్కపటంగా ఉండండి అంటే మరి ఆ పాముల వల్ల వివేకం అంటే ఏంటి? పాము ఎక్కడ నడుస్తున్నా సరే అది ఎక్కడ ఆమె చప్పుడు కొన్ని మైళ్ళ దూరం నుంచి అది వింటది. అలాంటి చెవులు పాముకి అటువంటి వివేకం ఉండాలి, అంత స్మార్ట్గా ఉండాలి. ఎక్కడ నేను దేవుడు మాటలు, ఎవరికి నేను మాటలు చెప్పాలంటే దేవుడు బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యం అనే కృప వలన ఆ జ్ఞానం ఇస్తాడు. అందరితో బాధించుకుంటూ అహంకారంగా నాకే తెలుసని కాలు ఎగరేస్తే చున్నీ ఎగరేస్తే కాదు, అక్కడ తాపులు తన్నులే తగ్గుతాయి. సాతాను గడు అలా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమించాలి, ఎవరు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఓదార్చాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, అలా ఏసై చేశాడు. అది 3.5 సంవత్సరాలు ఏసై చేసి చూపిస్తే
అది చూడట్లేదు, మనుషులు చూస్తున్నారు. అందుకే మనుషులు నమ్మడి కంటే రాజులు నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నారు. కాబట్టి ఎవరు అర్హత ఉండాలి ఇక్కడ? రాజుల అర్హత, నాయకుల అర్హతలు కాదు, అక్కడ మనుషుల్ని అవి కాదు. అక్కడ దేవుని అభిషేకం ఉన్నారు, ఆయన కలిసి వేస్తాడు. యెహోవా పట్టణాన్ని కాపాడలేలా, కావలి కాయవారు ప్రయాస వ్యర్థమే అంటున్నాడు. యెహోవా ఇల్లు కట్టించినాడు, దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు. ఆయన దేవుడు కట్టించాలి. ఏదైనా దేహమే దేవుని ఆలయంగా కడతానంటున్నాడు. అలా కట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుడితో ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. ఏసై కార్చారు కదా, చెమట రక్త బిందువులాగా అయిపోయింది ఆయనకి. అలా కార్చాడు మన కోసం, మన పాపముల కోసం. ఆయన 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 ప్రాణం పెట్టాడు, అలా ప్రేమించాడు. అలాంటి ప్రేమ వచ్చినప్పుడు దేవుడు అలాగ తెగింపు అనే దానిలో వస్తుంది. అటువంటి ప్రేమతోనే సువార్తకి వెళ్ళాలి. ఆ వెళ్ళడానికే ముందు మీరు యెరూషలేము వెళ్ళగా మేడగదిలో పరిశుద్ధాత్మ కోసం మీరు వెయిట్ చేయండి అని చెప్పాడు దేవుడు. అలా వెయిట్ చేసినప్పుడు అలా దేవుని పిల్లలు రక్షించాలని ఒక మంచి ఉద్దేశం కలిగిన వారికే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కానీ మరి సీమోను ఉన్నాడు కదా, డబ్బులిచ్చి కొనుక్కుందాం అనుకున్నాడు. డబ్బులిచ్చి కనపడాలి, నువ్వు నీ ఆ దుష్ట ప్రవర్తన బట్టి దేవుడు నీకు ఇవ్వడు అని చెప్పి అంటాడు. అక్కడ అపోస్తలుల 19వ అధ్యాయం ఉంటుంది, మీరు చదువుకుంటే. కాబట్టి డబ్బులతో కొనేది, మనుషుల ద్వారా వచ్చేసింది కాదది, దేవుని దగ్గర నుండే రావాలి. నువ్వు దేవుని దగ్గరే కన్నీరు కార్చాలి. దేవుడే మన హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. అప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొద్ది అన్య భాషలతో మాట్లాడారు. వాక్శక్తి అంటే ఆ అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు కొత్తలైన ఆత్మతో దేవుడు నింపుతాడు. ఇది ఉద్యోగం చేసుకుంటావు, వాటి ఇంట్లో పని చేస్తావు, వాటి సువార్త చేస్తావు, వాటి అద్భుతకారం చేస్తావు. అలా ఆయన మాటలు ప్రకటిస్తుంటే ఆయన సహకారిగా ఉంటాడట. మనం ఎక్కడికి వెళ్ళి ఆయన సహకారం అడగాలి. వాక్యం చెప్పినా, పాటలు పాడుతున్నా, పనులు చేస్తున్నా, ఏది చేస్తున్నా ఆయన సహకారం మనకు లేకపోతే మనం దేనికి పనికిరాము. పని నెరవేర్చాలి. కలవరం వచ్చేస్తుంది, ఒక బాధ వచ్చేస్తుంది, ఒక దుఃఖం వచ్చేస్తుంది. నేను చేయగలనా, నేను ఒక్కడే చేయగలనా, నేను ఒక్కదాన్ని చేయగలనా అంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక్క మనిషిని 1000 మందిగా చేస్తాడని చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే. 60:22 వచనంలోనే మన పాటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కాలమన్న ఆకాశం క్రింద ఉండే ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారట. భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాష వారు మాట్లాడుచు విని కలవరపడ్డారట. ఒకరి భాష, ఒకరికి తెలియలేని భాష, ఇంకొకరి భాష, ఇంకొక ఊరు నుండి వచ్చిన భాష, ఇంకొక దేశం నుండి వచ్చిన భాష ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే కలవరపడతారు కదా. ఏంటి వీళ్ళకి తెలియదు భాష, ఎలా మాట్లాడుతున్నారని. అలాగా అంతటా అందరూ విభ్రాంతులు ఉంది, ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన నిమిషం ఉండండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఆ కాలమున అన్య భాషలో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారంటే ఇక్కడ అంతటా అందరూ విభ్రాంతులు ఉందారు మాట్లాడుతుంటే ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న మీరు అందరూ గలిలయులు కారా అని చెప్పి మనలో ప్రతివాడు తను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుతూ మనం వినుచున్నామే, ఇదేంటి? ఆ దేశంలో పుట్టిన వాళ్ళు ఆ దేశం భాష మాట్లాడారు కాబట్టి మరి ఈ గలిలయులు కదా ఇల్లు, వాళ్ళ భాష ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇదేంటి అని ఆశ్చర్యపడిపోతున్నారంట. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఉగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశంలో అందరి వారన్నమాట. ఈ దేశాల పేర్లు చదివేటప్పుడు ఇవందరూ ఈ దేశస్తులు ఆ రోజు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో దేవుని రాజ్యాన్ని కట్టడానికి బయలుదేరారు.
వాళ్ళు వచ్చారు. అలా నువ్వు ఉన్నావా? పరిశుద్ధాత్మ పొందుకుంటానంటే నువ్వు వస్తావా? పరిశుద్ధాత్మ పొందుకుంటావా? దేవుని సన్నిధిలో అలా వెయిట్ చేస్తావా? ఉపవాసం ఉంటావా? ఆనాడు 120 మంది మీద 10 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు వచ్చిన ఆత్మ నీ మీద కూడా వస్తుంది. అలా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నేను పొందుకున్నాను. అలా 1999లో నేను పొందుకున్నాను. అందుకని ఎన్ని శ్రమలైనా సరే, ఎంత ఖడ్గమైన హింసైన ఉపద్రవమైన దేవుడు నన్ను నిలబెట్టుకొని, ఆ దేవుడు అంటే ఒక ప్రాణంగా ప్రేమిస్తూ దేవుడికి మొదటి ప్రేమని మొదటిది ప్రతిదీ కూడా సమర్పించుకుంటూ నాకున్నదంతా ఆయనకి సమర్పిస్తూ దేవుని మాటలు చెప్పడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుని నామ స్తోత్రం. ఇక్కడ క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరం మీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకునేది. అందుకు విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మొదలు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసం చేశారట. అందరికీ పరిశుద్ధాలు పొందుకున్న వాళ్ళు అందరినీ కూడా చూసి ఇప్పుడు కూడా డిబేట్లు పెట్టుకుంటారు, అపహాసం చేస్తారు. ఎందుకంటే ఆత్మ లేని వారు నా వారు కాలు అంటున్నాడు కదా, ఆడికి ఏంటంటే నశించిపోతున్నారు కదా, ఆడికి బెరుతనగా ఉంటుంది. ఆమె చూసి నువ్వు సిగ్గుపడిపోయి నువ్వు దేవుని రాజ్యానికి రాకుండా, దేవుని పని చేయకుండా డబ్బుల కోసం పరిగెట్టామనుకో, డబ్బులే అవసరం కాదు దేవుని రాజ్యాన్ని కట్టడానికి. పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే డబ్బులు తనుకుంటూ వస్తాయి. సేవకులు ఎలా బతుకుతున్నారు? వాళ్ళ ఉద్యోగాలు అన్నీ మానేసి, నేను ఉద్యోగం మానేసి, కుటుంబాలు మానేసి వైజాగ్ నుండి విజయనగరం వచ్చాను. నా దేవుడు ఎలా పోషిస్తున్నాడు? 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయింది పరిచర్యకి నేను వచ్చి. 8 ఏరియాల్లో దేవుడు ఎలా పని చేయించాడు? అన్ని మాస్ ఏరియాలే. ఎందుకంటే నా భర్త అలాంటి లేబర్ ఏరియాలో పాడైపోయాడు కాబట్టి, పాడైపోయినోడిని మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేని చర్చలకు వెళ్ళి అటువంటి బోధలు విని మరి నా జీవితం నాశనం అయిపోతాయి. నేను ఆ విషయంలో నేను సమర్పించుకొని నా జీవితం అంకితం చేసినందుకు అటువంటి ఏరియాలు 7 ఏరియాలకు పనిచేసి మళ్ళీ 8వ ఏరియాకి దేవుడు తీసుకెళ్తున్నాడు. కాబట్టి దేవుడు తండ్రి చిత్తం ఏంటి అనేది మనం గ్రహించాలి. ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు? ఎందుకు దేవుడు ఈ ఏరియాను తీసుకొచ్చాడు? ఎందుకు ఎలాంటి వాళ్ళ దగ్గర, నేను పేదల దగ్గర ఎందుకు వాడుకుంటున్నాడు? అటువంటి అలవాటు ల్యాబ్ ఏరియాలో నేను చేయలేను అని మరి నా భర్త ఛాలెంజ్ చేశాడు. అయినా సరే చీట్లు వేసుకున్నప్పుడు 3 సార్లు కూడా అలాగే విజయనగరమనే వచ్చింది. అతను వైజాగ్ ఎందులో ఉండాలని ఆశ. భీమిలిలో శివటూర్ కాలేజీలో నేను బైబిల్ కాలేజీలో చదువుకొని ఆ భీమిలి, విజయనగరం, దేవుడు చెప్పిన విజయనగరం, వైజాగ్ ఈ 3 ఏరియాల్లో కూడా దేవుడు మరి అవి చీట్లు వేస్తే 3 సార్లు విజయనగరమే వచ్చింది. ఎందుకు? తండ్రి చిత్తం అది. కాబట్టి నీ పట్ల తండ్రి చిత్తం ఏంటి అని గమనిస్తేనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అని మొత్తం 7:21 ప్రకారం దేవుని రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. కాబట్టి అయితే పేతురు ఆ 11 కూడా ఇట్లను ఓదే మనుషులారా, ఆ యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గిన మాట వినడు. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కాదు, ప్రొద్దుపడిచిన జామేను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యోవేలు గారు ప్రవచించారు. ఏంటది? యోవేలు 2వ అధ్యాయం 28వ వచనంలో ఉంటది. అంచె దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తారని, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ సేవకుల మీద సేవకురాళ్ళ మీద నేను ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు గారు ప్రవచించారు. అది నెరవేర్పనేది జరిగింది. అపోస్తలుల 2:17లో. ఆ 2:17 మనం చదువుకుంటున్నాం. అంతే దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలగంటారు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసువాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించదును కనుక వారు ప్రవచించదురు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలు, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగును. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షించబడదురు అని దేవుడు చెప్తాడు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తున్న వాళ్ళు రక్షించబడతారట. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని. అందుకే ఇస్తర్ రాణి అని ఒక ఆమె ఉన్నది. దేవుడు ఆమె మరి సాధారణ దాసరాలు అయిపోయింది. ఆమెతో దేవుడు ఇదే డైరెక్ట్ గా మాట్లాడారు. ప్రార్థన చేయలేదు, చెప్పిన మాట వినలేదు, దేవుడు మాట వినలేదు.
మరి సాతాను గడి తిరిగిపోయాడు. మీ అందరికీ తెలుసు. దేవుళ్ళలోనే ఉంది, కానీ డబ్బులు తిండికి దాసోహం అయిపోయింది. దేవుళ్ళో ఉన్నానని ప్రపంచ ఆత్మతో బతుకుతుంది. పరిశుద్ధాత్మని ఎంత గట్టిగా పొందుతుందో, కానీ రోజు పొందుకోలేనందుకు, రోజు ప్రార్థన సహవాసం రొట్టె విరుచుట లేనందుకు అలాగా చాలా మంది మరి యేసయ్యని చూడండి. మా యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలరు అనుకొని అనేక మంది దేవుడిని విడిచిపెట్టి వెళ్ళారు కదా, అలా ఉంటది. కానీ మనం కలవరపడద్దు అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభా. నీ బిడ్డలకు నేర్పించడానికి, మేము ఇంకనూ నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నాం. ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలందరినీ మీ ఆటగా పెట్టుకొని సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకుంటున్నందుకు అయా ప్రతి ఆటంకాలు వేస్తున్నాము, లైవ్ అయిపోతున్నాము. ప్రార్థన పనులు లేవాలంటే, స్వార్థలు లేవాలంటే, నీ అభిషేకం పొందుకోవడానికి, నీ అభిషేకంతో నీ పని చేయడానికి ఎరిగి కూడా నేను నీ పని చేయకపోతే అనేకమైన దెబ్బలు తగ్గుతాయి అంటావు నాయన. అనేకమైన దెబ్బలు మాకు వద్దు ప్రభా. నీ మాట వింటామయ్యా, నీకు లోపడతామయ్యా. చేతుల బిడ్డలందరూ గట్టి విధంగా దీవించి ఆశీర్వదించి ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తుల గృహాల్లో నుంచి, సంఘాల నుంచి యేసునామములో లైవ్ అయిపోవాలి. మా దేశంలో నుంచి ప్రభా యేసునామములో లైవ్ అయిపోవాలి. మహిమతో, మహిమ నుండి అధిక మహిమలోనికి మీరు మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు కొరత లేని ఆత్మతో మమ్మల్ని నింపినాయన. నీ మహిమాత్మనే నెరవేర్చి నీ రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడటానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమునకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకు మీరే మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డకి మరి మీరు సహాయం చేస్తున్నారు. సదాకాలము ప్రతి ఒక్కరికి కూడా మీరు అయా సరిచేసి, అయా మీరు దర్శించి మాట్లాడి సదాకాలము తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.